ఆసుపత్రి పెద్దదిగానే కట్టారు, కానీ అక్కడ డాక్టర్లే సరిగా ఉండరు. వందల మంది పేషెంట్లు వచ్చే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు ఉండవు. పేషెంట్లు వచ్చి డాక్టర్ల కోసం ఎదురు చూడాలి. ఆసుపత్రికి డాక్టర్ల సమయానికి రారు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు హాస్పిటల్కి వచ్చి పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తారు. సర్కార్ దవాఖానా తీరుతో విసిగిపోయి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. ఆసుపత్రి ఎక్కడుందో ఒక్కసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు సుస్థి చేసింది. ఆసుపత్రుల్లో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. చికిత్స కోసం వచ్చేవారు డాక్టర్లు లేక ఉసూరుమంటూ తిరిగి వెళ్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతున్నారు. అక్కడ జలగల్లా పేషెంట్ల రక్తం తాగేస్తున్నారు. ఆలేరు ఆసుపత్రికి చుట్టుపక్కల గ్రామాల నుంచి రోజు సుమారు 400 మంది రోగులు వస్తూ ఉంటారు. కానీ అక్కడ 7 డాక్టర్లు మాత్రమే ఉంటారు. రోగులు ఇబ్బందులు పడుతున్న వైద్య ఆరోగ్య శాఖ ప్రజాప్రతినిధులు ఆలేరు ఆసుపత్రి గురించి పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో 2 అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనెస్థీషియన్, ఆర్ఎంఓ పోస్టుల పరిస్థితి అంతే. 2 డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులకు 1 మాత్రమే ఉన్నారు. డిప్యూటేషన్ లో రేడియాలజిస్ట్ ను భర్తీ చేశారు. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టు ఖాళీగా ఉంది. ఒక స్టాఫ్ నర్స్ పోస్టుతో పాటు 2 వార్డ్ బాయ్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. 2 గైనకాలజిస్టులు ఉన్నా కూడా సక్రమంగా విధులకు రావడం లేదన్న విమర్శలున్నాయి. అయితే ఆసుపత్రిలో ఉన్న వైద్యులందరము పేషెంట్లకు సక్రమంగా సకాలంలో వైద్యం అందిస్తున్నామని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఇంకా ఫీవర్ సీజన్ కాబట్టి మనకి ఓపీ కూడా ఇంక్రీజ్ అయ్యింది. ఓపీ పేషెంట్స్ కూడా అందరూ ఫీవర్తో వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అవసరం ఉన్న వాళ్ళని అడ్మిట్ చేసుకుంటున్నాము. వాళ్ళకి అవసరమైన బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా చేస్తున్నాము. పేషెంట్స్కి అవసరమైన మెడిసిన్స్ కూడా అన్ని పేషెంట్స్కి ఇచ్చి పంపిస్తున్నాము. మనకి గవర్నమెంట్ సప్లైలో లేని మెడిసిన్స్ కూడా లోకల్ పర్చేస్ ద్వారా మనకి ఇచ్చిన బడ్జెట్లు ఉపయోగించుకొని పేషెంట్స్కి కొని అందజేస్తున్నాము. అర్జెంటుగా ఏదైనా చికిత్స అవసరమైతే ఆలేరు ఆసుపత్రి గురించి మర్చిపోవడమే అంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాల్సిందే అని చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే అక్కడ వైద్యంపై దృష్టి పెట్టకుండా జనం రక్తం తాగడమే పనిగా పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు కూడా అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ దవాఖానాలకు పోతే అడ్డగోలుగా పైసలు గుంజి ఆ పైసలు పెట్టే స్తోమత లేకనే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ సరైన మౌలిక వసతులు కూడా లేవు. ఇవన్నీ కూడా మౌలిక వసతులు కల్పించాలి. డాక్టర్ల కొరత ఉంది. ఇది కూడా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామన్న హామీ గాల్లో కలిసినట్లుగానే కనిపిస్తోంది. పేషెంట్ల సంఖ్య పెరిగి ఆసుపత్రిపై ఒత్తిడి పెరుగుతోందని, అందుకే వెంటనే 100 పడకలకు విస్తరించాలని కోరుతున్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో వైద్యుల సంఖ్య పెంచి ఖాళీల్ని భర్తీ చేయాలని ఆలేరు ప్రజలు కోరుతున్నారు.